కల్కి మూవీ వచ్చినప్పటి నుంచి చాలామంది మహాభారతంపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే డైరెక్టర్ నాగాశ్విన్ గారు కల్కి మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా సినిమాలో మహాభారతం సీన్స్ అయితే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించాయి. అంతేకాదు సినిమాలోని ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. మరి సినిమాలో కొద్దిపాటి మహాభారతం సీన్స్కే మనం ఇంతలా అయిపోతే డైరెక్టర్ నాగాశ్విన్ గారు ఒక ఫుల్ లెంత్ మహాభారతం తీస్తే మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి. నేనైతే ఆ క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఒక్క నాగాశ్విన్ గారే కాదు, మన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్టు కూడా మహాభారతమే. రాజమౌళి గనక మహాభారతం తీస్తే ఆయన విజన్కి మహాభారతం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఎవరు మహాభారతాన్ని తీస్తారు? ఇటు రాజమౌళి తీస్తారా, అటు నాగాశ్విన్ తీస్తారా, లేక ఇద్దరు తీస్తారా? ఎవరు తీసినా ఒక్కటి మాత్రం వాస్తవం, వీళ్ళే గనక మహాభారతాన్ని తీస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏ రికార్డ్స్ ఉండవు. అన్ని రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందే. అయితే మహాభారతం అనేది చాలా రిస్కీ ప్రాజెక్ట్. దీన్ని తీయాలంటే ఎంతో ఓపిక ఉండాలి. అంతేకాదు మహాభారతంలో ఎన్నో ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉంటాయి, వాటన్నింటినీ తెలివిగా లీడ్ చేయాలి. ఆల్రెడీ మన డైరెక్టర్స్ ప్రూవ్డ్ కాబట్టి వాళ్ళకి ఆ సమస్య లేదు. వాళ్ళు ఎంతో అద్భుతంగా మహాభారతాన్ని తెరకెక్కించగలరు. కానీ ఉన్నదల్లా ఒక్కటే సమస్య, అదే యాక్టర్స్ని ఎంచుకోవడం. మహాభారతంలో ఎన్నో బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నింటినీ లీడ్ చేయాలంటే నటుల విషయంలో డైరెక్టర్స్ ఆచితూచి అడిగేయాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా దాని రిజల్ట్ మరోలా ఉంటుంది. మన ఇండియన్ సినిమాలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. అయితే ఇటు రాజమౌళి అయినా అటు నాగాశ్విన్ అయినా మహాభారతం కనుక తీస్తే ఎవరిని ఎంచుకుంటారు? ఏ విధంగా సినిమాని తీస్తారు? అది ఎలా ఉండబోతుంది? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. మహాభారతంలో చాలా బలమైన క్యారెక్టర్స్ ఉంటాయి. రాజమౌళి గారైతే ఆల్రెడీ బాహుబలి లాంటి ఒక పెద్ద సినిమా తీసి అందులో ఉన్న ఎన్నో మెయిన్ క్యారెక్టర్స్ని చాలా అద్భుతంగా లీడ్ చేశాడు. అలాగే నాగాశ్విన్ గారు కల్కి సినిమాలో ఎన్నో మెయిన్ క్యారెక్టర్స్ని లీడ్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. మహాభారతం అనగానే వెంటనే గుర్తొచ్చే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి? వాటిలో మన డైరెక్టర్స్ ఎవరిని ఎంచుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం పర్సనల్గా నా ఒపీనియన్ మాత్రమే. మీకైతే ఏ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారో మీకేమనిపిస్తుందో క్రింద కామెంట్ రూపంలో తెలపండి. మహాభారతంలో ముందుగా భీష్ముడు. శాంతనుడు మరియు గంగాదేవికి పుట్టిన వాడే ఈ భీష్ముడు. తండ్రి కోసం రాజ్యాధికారాన్ని వదులుకున్న గొప్ప వీరుడు. ఈ క్యారెక్టర్కి ఇప్పుడు ఉన్న ఏజ్లో అమితాబ్ బచ్చన్ గారైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. రాజమౌళి గారైతే ఇది చేస్తాడని అనుకుంటున్నా. కానీ నాగాశ్విన్ ఆల్రెడీ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్థామగా చూపించాడు. కల్కి చూసిన ప్రతి ఒక్కరూ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారిని తప్ప వేరొకరిని ఊహించుకోలేరు. సో భీష్మునిగా నాగాశ్విన్ గారు ఎవరిని తీసుకుంటే బాగుంటుందో క్రింద కామెంట్ రూపంలో తెలపండి. పాండురాజు. పాండవుల యొక్క తండ్రినే ఈ పాండురాజు. ఈ క్యారెక్టర్కి అయితే రాజేంద్ర ప్రసాద్ గారు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. రాజమౌళి అండ్ నాగాశ్విన్లకు పర్ఫెక్ట్ ఎంపిక. ధృతరాష్ట్రుడు. 100 మంది కౌరవులకు ఇతనే తండ్రి. ఇతడు పుట్టుకతోనే గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఈ క్యారెక్టర్కి అయితే రాజమౌళికి మరియు నాగాశ్విన్కి ప్రకాష్ రాజ్ గారైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. కుంతీదేవి. పాండవులకు మరియు కర్ణుడికి తల్లినే ఈ కుంతీదేవి. అలాగే కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుని సోదరి. ఈ క్యారెక్టర్కి అయితే రమ్యకృష్ణ గారు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. రాజమౌళికి నాగాశ్విన్కి పర్ఫెక్ట్ ఎంపిక. తరువాత మహాభారతంలోనే మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన దుర్యోధనుడు. 100 మంది కౌరవులలో పెద్దవాడు, చాలా బలవంతుడు. దానవీర శూరకర్ణ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దుర్యోధనుడిగా సీనియర్ ఎన్టీఆర్ను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేరు. బట్ ఇప్పుడున్న వాళ్ళలో అయితే అదే పోలికలతో ఉన్న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. రాజమౌళి కూడా ఎన్టీఆర్నే తీసుకుంటాడు. అలాగే అజయ్ దేవగన్ కూడా ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. మీరైతే ఈ క్యారెక్టర్కి ఎవరిని ఎంచుకుంటారో క్రింద కామెంట్ రూపంలో తెలపండి. అశ్వత్థామ. పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడి కుమారుడే ఈ అశ్వత్థామ. కర్ణుడు మరియు అర్జునుడి తర్వాత గొప్ప వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది అశ్వత్థామ మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు ఇచ్చిన ఒక శాపం వల్ల చిరంజీవిగా ఇంకా భూమిపైనే బ్రతికే ఉన్నాడని చాలామంది నమ్మకం. కలియుగం అంతం కొరకు కలిని చంపడానికి కల్కికి సాయపడతాడని మన పురాణాలు చెబుతున్నాయి. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారిని తప్ప వేరే వారిని ఊహించుకోలేరు.
ఆల్రెడీ నాగాశ్విని గారు అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్థామగా చూపించేశారు. ఇక రాజమౌళి గారు ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కింద కామెంట్ రూపంలో తెలపండి. కర్ణుడు. ఎంటైర్ మహాభారతంలోనే గొప్ప వారియర్ ఎవరైనా ఉన్నారంటే అది కర్ణుడు మాత్రమే. కర్ణుడు సూర్య భగవానుడి మరియు పాండవుల తల్లి అయిన కుంతీదేవికి పుట్టిన పుత్రుడే ఈ కర్ణుడు. సూర్యుడి తేజస్సు, శరీరమంతా కవచకుండ వాళ్లతో ఎంతో అందంగా కనిపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అధర్మమని తెలిసినా కూడా కేవలం మిత్రుడైన దుర్యోధనుడి కోసం కౌరవుల వైపు నిలబడి పాండవులతో యుద్ధం చేస్తాడు. అతని దాటికి పాండవులు నిలవలేకపోతారు. కానీ ఆయనకు ఉన్న శాపాల వల్ల కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణిస్తాడు. అయితే కర్ణుడి క్యారెక్టర్కి ప్రభాస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. ఆల్రెడీ కల్కి మూవీలో నాగాశ్విని గారు కర్ణుడిగా ప్రభాస్ గారిని చూపించాడు. రాజమౌళి కూడా ఒక సినిమా ప్రమోషన్లో కర్ణుడిగా ఎవరిని తీసుకుంటారని అడగగా ప్రభాస్ నని ఖచ్చితంగా చెప్పేశాడు. మీరైతే ఎవరిని తీసుకుంటారో కింద కామెంట్ రూపంలో తెలపండి. అర్జునుడు. పంచ పాండవులలోనే గొప్ప వీరుడు, ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు, కర్ణుడిని చంపిన యోధుడు, గొప్ప విల్లుకారుడు. ఈ క్యారెక్టర్కి అయితే ఆల్రెడీ కల్కి మూవీలో నాగాశ్విని గారు విజయ్ దేవరకొండకు ఇచ్చారు. ఆయన కూడా అర్జునుడి పాత్రలో పర్ఫెక్ట్గానే సూట్ అయ్యారు. మరి రాజమౌళి అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ని అర్జునుడిగా తీసుకుంటాడు. ఆ క్యారెక్టర్కి రామ్ చరణ్ అయితేనే న్యాయం చేయగలరు. మీరైతే ఎవరిని తీసుకుంటారో కామెంట్ చేయండి. భీముడు. పంచపాండవులలోనే గొప్ప గదా యుద్ధ వీరుడు, చాలా బలిష్ఠుడే భీముడు. ఆల్రెడీ రాజమౌళి గారు బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి గెటప్ దాదాపుగా భీముడిని పోలి ఉంటుంది. ఆ సినిమాలో రానా గద పట్టుకొని చాలా దృఢంగా కనిపిస్తాడు. సో రాజమౌళి గారైతే భీముడిగా రానా గారిని తీసుకుంటాడు. అలాగే అశ్విన్కి కూడా రానా గారే పర్ఫెక్ట్ చాయిస్. అయితే ఈ క్యారెక్టర్కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పర్ఫెక్ట్గానే సూట్ అవుతాడు. ఇంకా హీరో సూర్య కూడా బాగానే ఉంటుంది. మీరైతే ఎవరిని తీసుకుంటారో కామెంట్లో తెలపండి. ద్రౌపది. పంచ పాండవులకు ఏకైక భార్య ద్రౌపది. ఈ క్యారెక్టర్కి అయితే ఇటు రాజమౌళికైనా అటు నాగాశ్వినికైనా నయనతార పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. శ్రీకృష్ణుడు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారమే శ్రీకృష్ణుడు. జగన్నాటక సూత్రధారి. మహాభారతం మొత్తాన్ని నడిపించే ఏకైక వ్యక్తి శ్రీకృష్ణుడు. ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాగే డైరెక్టర్స్ కూడా శ్రీకృష్ణుడి ఎంపిక విషయంలో ఆచితూచి అడిగేయాలి. ఆల్రెడీ మన తెలుగు సినిమాలలో శ్రీకృష్ణుడు ఎవరంటే అందరూ చెప్పేది ఒకే ఒక్క పేరు, ఆయనే సీనియర్ ఎన్టీఆర్ గారు. కానీ ఇప్పుడున్న వారిలో ఆ క్యారెక్టర్కి అదే పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. అలాగే ఈ క్యారెక్టర్కి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. మీరైతే ఎవరిని ఎంచుకుంటారో కామెంట్ రూపంలో తెలపండి. ద్రోణాచార్యుడు. కౌరవుల 100 మందికి మరియు పంచ పాండవులకు ఉన్న ఏకైక గురువు ద్రోణాచార్యుడు. అలాగే అశ్వత్థామకి తండ్రి. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్కి ఒకే ఒక్క గురువు ద్రోణాచార్యుడు. కర్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు మరియు భీముడు ఇలా ఎంతోమంది యోధులను తయారు చేసిన వీరుడు ద్రోణాచార్యుడు. ఈ క్యారెక్టర్కి అయితే ఇటు రాజమౌళికైనా అటు అశ్వినికైనా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. శకుని. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి మూల కారకుడే ఈ శకుని. గాంధారి సోదరుడు, దుర్యోధనుడి మామ. తన తెలివితేటలతో ఇటు కౌరవులకు అటు పాండవులకు చిచ్చు పెట్టి కురుక్షేత్ర యుద్ధం జరగడానికి మూల పురుషుడు. ఈ క్యారెక్టర్ మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ క్యారెక్టర్ మీకే వదిలేస్తున్నా. మీరైతే ఎవరిని ఎంచుకుంటారో కామెంట్ రూపంలో తెలపండి. ఇవే కాదు, మహాభారతంలో ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఈ వీడియో సరిపోదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొన్ని ముఖ్య పాత్రలు మాత్రమే చెప్పడం జరిగింది. రాజమౌళి గారు కానీ నాగాశ్విన్ గారు కానీ మహాభారతం సినిమా తీస్తే ఇలాంటి యాక్టర్స్ని ఎంచుకొని మంచి టెక్నీషియన్స్తో సినిమా తీస్తే మాత్రం ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏ రికార్డ్స్ ఉండవు. అన్ని రికార్డ్స్ బదులవుతాయి. ప్రపంచ సినిమాలో ఇండియన్ సినిమా మాత్రమే టాప్ పొజిషన్లో ఉంటుంది. ఒక ముఖ్య గమనిక, కొద్దిమంది హీరోల పేర్లు చెప్పినందుకు నన్ను క్షమించండి. అలాగే మీకు నచ్చిన మీ ఫేవరెట్ హీరోస్ మరియు హీరోయిన్లు మహాభారతం సినిమాలో ఎవరు ఏ క్యారెక్టర్కి సెట్ అవుతారో, ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ రూపంలో తెలపండి.